అన్నయ్య స్వీట్ తీసుకోండి. చాలా రోజుల తర్వాత ఈ రోజే నీ ముఖంలో సంతోషం కనపడుతోంది. మావయ్యకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. చల్లగా ఉండమ్మా. అందరికీ ఇవ్వమ్మా. మాట్లాడాక తర్వాత రండి. కూర్చో. తీసుకోండి. ఇదిగో స్వీట్ తీసుకోమ్మా. తీసుకో. ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్ యూ. వైపు తినండి. అక్కయ్య, ఏదో విధంగా ఈ పెళ్లి పోటీలో నేనే గెలిచాను. నా కూతుర్ని ఈ ఇంటికి కోడలు చేయబోతున్నాను. స్వీట్ తీసుకోండి అక్క. తను మనల్ని తెప్పి పొడిచినట్టు మాట్లాడుతుంది. నువ్వు ఏమి పట్టనట్టు హాయిగా కూర్చొని తింటున్నావు. ఏవయ్యా, నీకు అసలు పౌరుషమే లేదా? అడ్డమైన వాడిచ్చింది తినడానికి నీకు సిగ్గుగా లేదు? ఎవరి మీద ఉన్న కోపం ఆయన మీద చూపిస్తావెందుకు? ఏవయ్యా, నువ్వు ఊరుకోవయ్యా. అక్కయ్య, ఈ అంతఃపురంలో రోజు ఏం వంట చేయాలి, ఏం చేయాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? తమ్ముడు భార్య లక్ష్మి ఉన్నంత వరకు ఆవిడే చూసుకునేది. ఇప్పుడు అన్ని పనులు నేనే చూసుకుంటున్నాను. ఇక మీదట మీరు చూసుకోనక్కర్లేదక్క. ఆ బాధ్యతంతా నా కూతురికి ఇవ్వండి. ఎందుకంటే ఈ అంతఃపురానికి కాబోయే కోడలు కదా. ఆ తర్వాత ఈ ఇంటికొచ్చే కోడల కోసం వంశపారంపర్యంగా ఇచ్చేటువంటి నగలుంటాయి కదా, అవి ఎక్కడున్నాయి? లాకర్లో. అవన్నీ తీసి బాగా మెరిసేలాగా పాలిష్ చేసి ఉంచండి. ఎందుకంటే అవన్నీ నా కూతురికి వేసి అలంకరించాలి. అప్పుడు అచ్చో జోధా అక్బర్లో వచ్చే ఐశ్వర్యరాయ్లా ఉంటుంది. నగలు తీసుకొచ్చి నీ చేతికిస్తే నీ భర్త అవి తీసుకెళ్లి తాకట్టు పెడతాడు కదా. ఆ భస్కే మే క్యా బాత్ బోల్ రే? ఏమి లేదు, కూర్చున్నాయి. అందరూ బాగా వినండి. ఈ అంతఃపురానికి నేనే ఏకైక వియ్యపురాల్ని. మీరందరూ నాకివ్వవలసిన మర్యాదని ఇచ్చే తీరాలి. నాకు మాత్రమే కాదు, బయట ఉన్న ఆ పుట్ట కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ పుట్టే నా కూతుర్ని ఇంటికి కోడల్ని చేస్తోంది. పుట్ట ముందు చీటీ రాసి పెట్టి నీ కూతురు పేరు రాగానే పుట్ట అంత గొప్పదైపోయిందా? ఆ గంగ పూజ చేయటమే నాకు నచ్చటం లేదు. ఇప్పుడు నువ్వు ఒకదా నువ్వు తయారయ్యవా? అది పాము పుట్ట కాదే, చెదలు పెట్టిన పుట్ట. అక్క, అది చెదల పుట్ట కాదక్క, నన్ను కాపాడటానికి వచ్చిన పుట్ట. తోడబుట్టిన వాళ్ళు నాకు చేయని సహాయాన్ని ఆ పుట్టే నాకు చేసింది. రమ్య పెళ్ళయిన తర్వాత ముందుగా ఆ పుట్టకే దీపం పెట్టాలని అనుకుంటున్నాను. వీలైతే ఆ పుట్టకి నేనొక గుడిని కూడా కట్టిస్తాను. మాట్లాడుకో, నోరు మూసుకో. మాట వినండమ్మా, పుట్టనేం చేయొద్దు. పుట్ట దగ్గర చీటి వేద్దామని చెప్పి నేను ఏమైనా చేస్తే నన్ను చేయండి. అయ్యో, పుట్టని ఏం చేయొద్దు. నా మాట వినండి గారు, మాట వినండి గారు, పట్టుకుంటారు. పుట్టని మాత్రం ఏం చేయొద్దు. ఎవరు పట్టుకుంటాను, వదిలేయండి. ఏం చేయొద్దు, దయచేసి మాట వినండి అమ్మగారు. పాపం అమ్మగారు, పుట్టని